హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అనేక మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని యూజ్ చేస్తున్నా డబ్బుని ఆకర్షించడంలో స్ట్రగుల్ అవుతున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. అదే మనీ బ్లాక్స్. ఇవి మీలో ఉండి మీకు డబ్బుకి మధ్య ఫ్లోని అడ్డుకుంటున్నవి. అందుకే మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించినా, విజువలైజేషన్ చేసినా, గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తున్నా మీకు డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ టాపిక్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో మనం మనీ బ్లాక్స్కి సంబంధించిన 4 విషయాల గురించి తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ది అసలు మనీ బ్లాక్స్ అంటే ఏంటి, ఇక 2 ఆ మనీ బ్లాక్స్ ఎలా ఏర్పడతాయి, 3 వాటిని గుర్తించటం ఎలా, ఇక 4 వాటిని తొలగించటం ఎలా. సో ముందుగా అసలు మనీ బ్లాక్స్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్గా మన లైఫ్లోని ప్రతి దానిపై మనకు కొన్ని ఆలోచనలు, నమ్మకాలు, భావాలు అనేవి ఉంటాయి, అవునా కదా? వీటిల్లో కొన్ని మన అభివృద్ధికి హెల్ప్ చేస్తే, మరికొన్ని ఆలోచనలు కానీ, నమ్మకాలు కానీ, భావాలు కానీ మనల్ని ఎదగనీయకుండా చేస్తాయి. వాటిని మనం నెగిటివ్ బిలీఫ్స్ అని చెప్పచ్చు, లేదా లిమిటింగ్ బిలీఫ్స్ అని కూడా అంటారు. సో ఆ లిమిటింగ్ బిలీఫ్స్కి మీరు బలాన్ని చేకూర్చే కొద్దీ అవి బ్లాక్స్గా మారతాయి. అవి జీవితంలో అన్ని విషయాల్లోనూ వాటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. లైక్ రిలేషన్షిప్స్లో కావచ్చు, సక్సెస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, అండ్ మనీలో కూడా కావచ్చు. ఇక సెకండ్ టాపిక్, అసలు ఈ బ్లాక్స్ అనేవి ఎలా ఏర్పడతాయి. చూడండి, మనకి పుట్టినప్పటి నుంచి మనకి 7 నుంచి 14 ఏళ్ళ లోపల మనలో మైండ్ ప్రోగ్రామింగ్స్ అన్నవి జరుగుతుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు నమ్మేవి కానీ, మీ అనుభవంలోకి వచ్చేవన్నీ కూడా డీప్ రూటెడ్గా ఏర్పడతాయి. ఇంకా ఈ ప్రోగ్రామింగ్స్ బట్టే మన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నడుస్తుంది. సో వాటిని మార్చడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్స్ అంతా కూడా మనం విన్నవి, చూసినవి, అనుభవంలోకి వచ్చినవి, పెద్దలు మనకు చెప్పినవి, మన పరిస్థితులు, మన చుట్టూ ఉండేవాళ్ళు, ఇంకా మనం ఉండే ఎన్వైరన్మెంట్ ద్వారా మనలోకి ప్రవేశిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పేరెంట్స్ మీ చిన్నప్పుడు డబ్బు పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం మీరు చూసినట్లయితే, అప్పుడు మీలో కొన్ని ఆలోచనలు కానీ, కొన్ని నమ్మకాలు కానీ, కొన్ని భయాలు కానీ మీలో ఏర్పడతాయి. అలాగే డబ్బు పరంగా కుటుంబంలో గొడవలు జరగటం మీరు చూడటం వల్ల, వినటం వల్ల కూడా కొన్ని జరుగుతాయి. అలాగే డబ్బు అన్నది చాలా చెడ్డది, డబ్బు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సో ఇటువంటి మాటలు మీరు వినడం, చూడడం వల్ల మీకు తెలియకుండానే మీ మైండ్లో డబ్బు పట్ల భయాలు కానీ, డబ్బు అన్నది కష్టమని కానీ, మంచిది కాదు అని కానీ, ఇలా ఎన్నో ఆలోచనలు కలిసి నమ్మకాలుగా మారి, అవి బలపడి బ్లాక్స్గా ఏర్పడి ఇప్పుడు మీకు డబ్బు విషయంలో ఇబ్బందులకు కారణంగా మారుతున్నాయి. సరే, బేసిక్గా మన లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంలో లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్పుకున్నాం కదా. సో మీలో ఉన్న నమ్మకాలు ఏ విధంగా ఉంటే అదే నమ్మకాలని అనుసరించి మీ జీవితంలో మీరు ఆకర్షించేవన్నీ కూడా ఉంటాయి. సో అయితే ఇప్పుడు మీ మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మనీ బ్లాక్స్ అన్నిటికీ ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకు అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. ప్రస్తుతం మీరు చేయాల్సింది వాటిని గుర్తించి తొలగించడానికి ప్రయత్నించడం మాత్రమే. ఇక థర్డ్ టాపిక్ వస్తే, ఈ మనీ బ్లాక్స్ని మనలో గుర్తించడం ఎలా. ఈ గుర్తించడం విషయానికి వస్తే, అసలు అవి మీలో ఉన్నాయా అన్నవి కూడా మీకు తెలియదు. ఎందుకంటే ఈ మనీ బ్లాక్స్ అనేవి మీ సబ్కాన్షియస్ లెవెల్లో డీప్గా ఎఫెక్ట్ చేసి ఉంటాయి. వాటిని గుర్తించడం కొంచెం కష్టమే. అయితే జనరల్గా మనుషుల్లో ఉండే కొన్ని మనీ బ్లాక్స్ గురించి నేను చెప్తాను. వాటిని మీరు వినండి. విన్నప్పుడు ఎస్, ఇలాంటి నమ్మకం నాకు కూడా ఉంది, అవును నేను ఇలాగే ఆలోచించాను లేదా ఆలోచిస్తున్నాను, ఎస్ నాకు ఈ భావం కలుగుతుంది అని మీకు కనుక అనిపిస్తే ఖచ్చితంగా మీలో మనీ బ్లాక్స్ అనేవి ఉన్నట్లే. సో నేను కొన్ని వాక్యాలని చెప్తాను, అలా మీకు ఎప్పుడైనా అనిపించిందో లేదో టెస్ట్ చేసుకోండి. ఈ అప్పుల్ని తీర్చగలనా లేదా అని చాలా భయంగా ఉందబ్బా. నేను హ్యాపీగా ఉండాలి అంటే నాకు డబ్బు కావాలి, నాకు త్వరగా డబ్బు కావాలి, అప్పుడు మాత్రమే నేను ప్రశాంతంగా ఉండగలను. నాతో తిరిగిన వారు బాగానే సంపాదిస్తున్నారుగా, నాకేమైంది, నేనెందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాను. ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదురా దేవుడా.
సో ఇలాంటివన్నీ మీరు వింటుంటే మీకు తెలుస్తుందా వాటి వెనక మీకు భావోద్వేగపరంగా భయము, కోపము, అసహనము, అసమర్థత, ఇన్ఫీరియారిటీ, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ డబ్బు ఫ్లోకి నెగిటివ్గా పనిచేసేవే. ఇటువంటి భావోద్వేగాలు మీకు డబ్బు పరంగా కలుగుతున్నట్లయితే మీలో మనీ బ్లాక్స్ అనేవి ఉన్నట్లు. ఇక రెండో కేటగిరీ చూద్దాం. డబ్బు ఎక్కువయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. 2, కష్టపడాలి, కష్టపడితేనే డబ్బు వస్తుంది. 3, డబ్బు జీవితాన్ని హ్యాపీగా చేయదు. 4, మోసం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చులే. ఇలాంటివన్నీ మీరు ఎక్కడో చోట విన్నవే, మీకు ఎవరైనా చెప్పినవే కదా. ఇవన్నీ కూడా మీరు వింటున్నట్లయితే ఇవన్నీ కోపము, అసహనంతో మనం పాస్ చేసే స్టేట్మెంట్స్. ఇవి డబ్బుకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. సో ఇవి కూడా మీకు బ్లాక్స్గా ఏర్పడతాయి. ఇక మూడో కేటగిరీ ఇవి ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ది డబ్బు రిలేషన్షిప్స్ని పాడు చేస్తుంది. ఏదో అదృష్టం కొద్దీ వాడికి డబ్బు వచ్చింది, అది అందరికీ ఉండొద్దు, ఖరీదైంది కొనడం ఏం గొప్ప కాదులే. ఇప్పుడు మీరు విన్న ఇవన్నీ కూడా ఎదుటి వారిని అంటే డబ్బున్న వారిని చూసి జెలస్తో ఒక క్రిటిసైజ్ చేయటం కోసం పాస్ చేసే ఒక జడ్జిమెంట్స్. సో ఇవన్నీ కూడా బ్లాక్స్గా మారి మీకు డబ్బుకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అండ్ ఫైనలీ మీరు కోరుకున్నంత డబ్బు, మీ అవసరాల్ని ఫుల్ఫిల్ చేసే డబ్బు, మీరు చేసే కష్టానికి తగినంత డబ్బు రాకపోతున్నా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తించినా లేకపోయినా మీలో ఈ మనీ బ్లాక్స్ అన్నవి ఉన్నాయి అని. ఇక లాస్ట్ది మనీ బ్లాక్స్ని తొలగించటం ఎలా. ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది, డబ్బు అన్న విషయం పట్ల ముందుగా మీరు నెగిటివ్ భావాన్ని పక్కన పెట్టండి. డబ్బు పట్ల ఒక పాజిటివ్ భావాన్ని పెంచుకోండి. దానికోసం మీలో మీకు తెలియకుండా ఉన్న బ్లాక్స్ పట్ల మీరు ప్రతిరోజు హో ఓ పోనో వాక్యాల్ని చెప్పండి. దానికోసం డబ్బుని అంటే ఒక 10 రూపాయల కాగితమైనా, 100 రూపాయలైనా, 2000 రూపాయల కాగితమైనా సరే మీ చేతుల్లోకి తీసుకొని ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అన్న ఈ 4 పదాల్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ 2 నిమిషాల పాటు 25 సార్లు వేయండి. ఓకే, మీకు తెలియకుండా మీ సబ్కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైనా ఉంటే స్లోగా కరిగిపోవడం అనేది జరుగుతుంది. అయితే వీటికి ఇమోషనల్ టచ్ కూడా మీరు ఇవ్వాలి. ఓకే, భావోద్వేగపరంగా మీరు ఫీల్ అవ్వాలి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అన్న పదాలకి. ఓకే, నెక్స్ట్ రెండోది, మీరు పాజిటివ్ మైండెడ్ పీపుల్, ఇంకా సక్సెస్ చూస్తున్నవారు, ఎనర్జెటిక్ పీపుల్, ఇన్స్పైరింగ్గా అనిపించిన వారితోనే మీ డేలో ఎక్కువ టైంని స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మీరు ఎవరితో ఉంటారో వారి ఇన్ఫ్లుయెన్స్ అనేది మీపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకే అంటారు కదా, 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు అని. సో దీన్నే గ్రూప్ కాన్షియస్నెస్ అని కూడా చెప్తారు. సో అలాంటి వారితో మీరు ఉన్నట్లయితే కనుక మీ ఎనర్జీ లెవెల్స్లో కూడా మార్పు వస్తుంది. సో ఫిజికల్గా కూడా మీరు చేంజ్ని మీరు చూస్తారు. ఇక మూడోది, మీ మాటల్లో కానీ, మీ భావాల్లో కానీ, మీ చేతల్లో కానీ లేమికి తావివ్వద్దు. మీరు మీ మైండ్ సెట్లో ఈ స్కేర్సిటీని తీసేయండి. అప్పుల గురించి మాట్లాడటము, ఆలోచించటం వల్ల అవి తీరకపోగా ఇంకా మీకు భారంగా మారిపోతాయి. సో అప్పు అన్నది పెద్ద తప్పుగా భావించకండి. అవసరం ఉండి మీరు డబ్బుని తీసుకున్నారు, అది తప్పు కాదు. ఇచ్చిన వారికి కృతజ్ఞతని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి ప్రతిరోజు. ఇంకా వారికి ఆ డబ్బుని ప్రేమతో అందించే ఆర్థిక స్థితిని కలగజేయమని భగవంతుణ్ణి కోరుకోండి. మీరు ఎప్పుడైతే వైబ్రేషనల్గా ఇంప్రూవ్ అవుతారో అప్పుడు మీరు కోరిన ఇంప్రూవ్మెంట్ని మీరు వాస్తవ రూపంలో కూడా చూస్తారు. ఇక నాలుగోది, జనరలీ మనం ఇవ్వాల్సిన డబ్బు గురించి మనం భయపడుతుంటాం, బాధపడుతుంటాం. కానీ మనకి డబ్బు అనేది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పు విషయమే చూడండి. మీరు తీసుకున్న టైంలో, మీరు ఎప్పుడైతే అప్పు తీసుకున్న టైంలో మీకు అవసరమయ్యే మీరు తీసుకున్నారు. సో ఆ టైం మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది ఆ టైంలో మీకు బ్లెస్సింగే కదా. సో మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి.
నా అవసరంలో ఉన్నప్పుడు నాకు సరైన సమయానికి డబ్బు అందించిన వారికి, విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాయండి. సో ఈ విధంగా మీరు రిసీవ్ చేసుకున్న డబ్బుకి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎప్పుడో తీసుకున్న డబ్బుకి ఇప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పడం ఎందుకు అని అనుకోకండి. గ్రాటిట్యూడ్ ఎప్పుడు మీరు ఎంత ఎక్కువగా చెప్తారో మీ వైబ్రేషనల్ లెవెల్లో అంత ఇంప్రూవ్మెంట్ని మీరు చూస్తారు. ఇక 5th పాయింట్, డబ్బు పరంగా మీకు ఎప్పుడైనా సరే నెగిటివ్ ఆలోచన అనేది వచ్చినట్లయితే, ముందు మీకు నెగిటివ్ ఆలోచన వచ్చింది అని తెలియాలి అంటే ముందు మీ ఆలోచనల పట్ల మీరు ఎరుకగా ఉండాలి. సో ఆ ఎరుకగా ఉన్నప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ ఆలోచనల పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి. సో అలా మీకు ఎప్పుడైనా సరే డబ్బు పరంగా నెగిటివ్ ఆలోచన అనేది వచ్చినప్పుడు దాన్ని ఒక పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చేయండి. 10 సార్లు ఆ పాజిటివ్ ఆలోచనని మీతో మీరే చెప్పుకోండి. సెల్ఫ్ టాక్ అనేది మీ యొక్క మైండ్లో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని కానీ ఈ బ్లాక్స్ని కానీ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఒక నెగిటివ్ థాట్ ఈజ్ ఈక్వల్ టు 10 పాజిటివ్ థాట్స్గా రీప్లేస్ చేయండి. ఇక ఫైనల్లీ 6th వన్, డబ్బు కావాలి అని చాలా డెస్పరేట్గా ఫీల్ అవ్వద్దు. డబ్బు అన్న అంశాన్ని జనరల్గా వాటర్తో పోలుస్తారు. మీకు రోజులో వాటర్ ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం. వాటర్ తాగాలి అని మీరేం ఫీల్ అవ్వరు కదా, జస్ట్ దాహంగా ఉన్నప్పుడు తాగుతారు. రిమైనింగ్ టైంలో వాటర్ గురించి మీరు ఆలోచించరు. సేమ్ అలానే డబ్బు గురించి కూడా మీరు ఆలోచించకండి. ఇక్కడ నా మాటగా ఒకటి చెప్తా, నచ్చితే రాసుకోండి. దేనికోసం పరిగెత్తొద్దు. అలా పరిగెత్తారో అది ఇంకా మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. వదిలేయండి, దానంతట అదే వస్తుంది. ట్రస్ట్ మీ, అది డబ్బు అయినా, వ్యక్తి అయినా, మరేదైనా సరే. సో ఫైనల్లీ ఈ వీడియో ద్వారా మీరు మనీ బ్లాక్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. హలో అండి, నమస్తే.